నమస్కారం. ముందుగా ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం. ధ్యాన యువ కార్యక్రమంలో ఈరోజు 79th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మరియు పిఎంసి 8th యానివర్సరీ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ధ్యాన యువ కార్యక్రమంలో మన ముందుకి చక్కగా నర్చరింగ్ నేషన్ అనే ఒక కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చారు డాక్టర్ అంజనా గారు. నమస్తే మేడం. నమస్కారం. మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? ఒక 5 years అవుతుంది. ఓకే. పిఎంసి ప్రేక్షకులందరికీ మొదటిగా 79th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఓకే. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? ఇట్ వాస్ వెరీ ఎన్లైట్నింగ్. అంటే చాలా కనువిప్పు అని తెలుగులో చెప్పాలంటే కనువిప్పుగా అనిపించింది. చాలా విషయాల గురించి ఒక అవగాహన అనేది ఏర్పడింది. కనువిప్పు అనేది అంటే ఆ రోజు నుండి మనం మంచి కనువిప్పు జరిగింది అయితే మీకు? అంటే నా లైఫ్లో జరిగిన సంఘటనల గురించి, నేను ఆలోచించే విధానం గురించి, మనతో పాటు బతికే మనుషుల వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ ఇమోషన్స్ ఏంటి, వాళ్ళతో ఎలా ఉండొచ్చు, అట్లానే వాటి మీద కొంచెం అవగాహన ఎక్కువ వచ్చింది. ఓకే. 79th స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నర్చరింగ్ నేషన్ అంటే ఏంటి, దాని గురించి కొన్ని వర్డ్స్ చెప్పండి. సో ముందుగా నేను ఈ మాటతో మొదలు పెడదాం అనుకుంటున్నా. ఏంటంటే మన ఇండిపెండెన్స్ డే అందరికీ మనం అండ్ రిపబ్లిక్ డే, ఆల్ ద నేషనల్ హాలిడేస్ మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తాం. అండ్ మనం అందరం స్కూల్లో అయితే మనకి మిక్స్చర్ అండ్ స్వీట్స్ ఇస్తారు. అండ్ ఇట్ ఈస్ లైక్ మంచి సెలబ్రేషన్ డే లాగా ఉంటుంది కదా. బట్ ఇట్స్ జస్ట్ మోర్ దాన్ దాట్. ఇంకా చూస్తే ఏమనుకుంటాం, ఏదో హిస్టరీ ఈవెంట్, హిస్టరీ ఈ డేట్లో మనకు వచ్చింది ఇండిపెండెన్స్, మనకు ఫ్రీడమ్ వచ్చింది ఇట్లా అని చెప్పి క్లాస్లో నేర్పించారు అని. బట్ యాక్చువల్గా చూడాలంటే అది దానికంటే మించింది. మనకి ఈ ఫ్రీడమ్ ఏదైతే ఉందో ఇవాళ ఈ రోజుల్లో మనకు నచ్చినట్టు మనం తింటున్నాం, మనకు నచ్చినట్టు ఉంటున్నాం, మనకు నచ్చిన బట్టలు వేసుకుంటున్నాం, నచ్చిన టైంకి నచ్చిన ప్రదేశాలకు తిరుగుతున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అది ఎలా పాసిబుల్ అయింది అంటే మన ముందు వచ్చిన వాళ్ళు, మన పూర్వీకులు, వాళ్ళందరూ వాళ్ళ లైఫ్స్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళ బ్లడ్తో వాళ్ళు పే చేసిన ప్రైజ్ ఈజ్ మన ఫ్రీడమ్. ఇవాళ మనం ఎంజాయ్ చేసే ఫ్రీడమ్. సో మన ఇండిపెండెన్స్ డే ఆర్ రిపబ్లిక్ డే ఆర్ ఇలాంటి నేషనల్ హాలిడేస్ ఆర్ జస్ట్ అ రిమైండర్ దట్ మన కోసం వచ్చిన ఈ ఫ్రీడమ్ ఏదైతే ఉందో అది మనకి ఇచ్చిన గిఫ్ట్ కాదు. మనం ఏదో ఎంజాయ్ చేసేసి మర్చిపోవడానికి అనే గిఫ్ట్ కాదు. ఇట్ ఈస్ మోర్ లైక్ అ రెస్పాన్సిబిలిటీ దట్ మనం ఎవ్రీ డే ఒక లివింగ్ బ్రీదింగ్ ప్రామిస్ మనం మన పూర్వీకులకి ఇస్తున్నట్టు దట్ ఎస్, మీరు తీసుకొచ్చిన ఫ్రీడమ్, మీరు మీ లైఫ్స్ని సాక్రిఫైస్ చేసి తీసుకొచ్చిన ఫ్రీడమ్కి నేను మంచిగా బతికి నా నెక్స్ట్ జనరేషన్స్కి ఒక మంచి ఎగ్జాంపుల్ అండ్ మంచి సొసైటీని నేను బిల్డ్ చేసి ఇస్తాను అనే ఒక లివింగ్ బ్రీదింగ్ ప్రామిస్. ఎస్, దట్ ఈస్ వాట్ ఇన్ మై టర్మ్స్ ఐ ఫీల్ ఇండిపెండెన్స్ డే షుడ్ బి అబౌట్. ఓకే. అంటే బయటకు వెళ్ళి లేదంటే ఎక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేయడం కాదు, అసలైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అనేది అసలు చాలా అద్భుతంగా తెలియజేశారు మేడం. అసలు యువతకి అసలు ధ్యానం అవసరమా, లేదంటే ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటే బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలని అంటున్నారు. మీరు చెప్పారు అసలైన స్వాతంత్రం ఏంటి అనేది. సో యువతకి ధ్యానం అవసరం అంటారా? తప్పకుండా అవసరం. యువత అని ఒకటే కాదు, ప్రతి వాళ్ళకి మనందరికీ అవసరమే. ధ్యానం అంటే ఏంటి, బేసికలీ మనతో మనం కూర్చొని ఏంటి అనే ఒక అనాలిసిస్, అంతే కదా, లేదా అబ్జర్వేషన్. బేసికలీ ఏం జరుగుతుంది మన బాడీలో, ఎలాంటి రియాక్షన్స్ జరుగుతున్నాయి, లేదా మన మైండ్లో ఎలాంటి థాట్ ప్రాసెసెస్ జరుగుతున్నాయి, దాని పట్ల మన లైఫ్ని మనం ఎలా ముందుకు అనుకుంటున్నాము, లేదా ఎలా గడిపాము ఇంతవరకు అనే ఒక అనాలిసిస్ ఇస్. అండ్ మనతో పాటు మనం కూర్చోగలిగే ఒక టైం, అదే కదా మెడిటేషన్. సో అది ఎలా చేసినా, ఓకే, కూర్చొని చేస్తారా, లేకపోతే జర్నలింగ్ చేస్తూ చేస్తారా, లేకపోతే వాయిస్ రికార్డ్ చేస్తూ చేస్తున్నారా, లేదా మాట్లాడుతూ వేరే వాళ్ళతో మాట్లాడుతూ చేస్తున్నారా, ఇట్ ఆల్ డిపెండ్స్. ఇట్స్ నా టర్మ్స్లో చెప్పాలంటే మెడిటేషన్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. మనం ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండగలిగితే, మెడిటేటివ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండగలిగితే, దట్ ఈస్ మీన్స్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ బ్రింగ్స్ అ బిగ్ చేంజ్ ఆఫ్ లైఫ్. యువత ఎలా జీవించాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, సరైన జీవన విధానం, సరైన నడక ఎలా వస్తుంది? సరైన జీవన విధానం ఎలా వస్తుంది అనే దానికైతే నా థాట్ ఈస్ లైక్ వాళ్ళ కాన్షియస్నెస్. అంటే ఏంటి, మన కోసం, మనకి ఈ రోజు బతకడానికి, మనకి ఎలా ఇది పాసిబుల్ అవ్వడానికి
మన ముందు వచ్చిన వాళ్ళు ఏమేం చేశారు, ఏమేం కోల్పోయారు అనే ఒక విచక్షణ. సో దానికి తగ్గట్టు నేను ఎలా బతకాలి, నేను ఎలా బతికితే నా తర్వాత వచ్చే వాళ్ళకి ఏం అందుతుంది, నేను ఏం అందించగలుగుతాను. ఇప్పుడు మన ముందు వచ్చిన వాళ్ళు మనకు ఒకటి అందించగలిగారంటే మన తర్వాత వచ్చే వాళ్ళకి కూడా మనం ఒకటి అందించగలగాలి కదా. సో దాన్ని బట్టి మన ముందు వచ్చిన వాళ్ళ గురించి, తర్వాత వచ్చే వాళ్ళ గురించి కొంచెం విచక్షణ, లైక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎగ్జిస్ట్ అవుతున్నారు, మనం ఒక్కలమే లేము ఈ భూమి మీద అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తుంటే ప్రతి ఆస్పెక్ట్ లో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చేస్తుంది. లైక్ సొసైటీ వైజ్ గా అయినా, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలన్నా, స్వతహాగా ఎలా నడుచుకోవాలన్నా, లేదా ఎన్వైరన్మెంట్ పట్ల ఎలా ఉండాలన్నా, ప్రతిదీ ఒక విచక్షణ వస్తుంది. లైక్ చెయ్యాలి అని అనిపిస్తుంది, ఏదో బెటర్ గా ఉండాలి అని అయితే అనిపిస్తుంది. ఓకే, చాలా అద్భుతంగా తెలియజేశారు. మీకు నచ్చిన ఒక స్వాతంత్ర్య సమరయోధుని గురించి తెలియజేయండి. నాకు నచ్చిన అని అన్నదానికంటే ఒకరి గురించి చెప్తాను పక్కా. బట్ నాకేమనిపిస్తుంది అంటే అందరూ ఈజ్ ఈక్వల్. లైక్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన అందరూ ఒకలే. ఎందుకంటే రూలర్స్ అయినా కానీ, ఇప్పుడు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అయినా కానీ, లేకపోతే శివాజీ మహారాజ్ అయినా కానీ, రూలర్స్ అయినా వాళ్ళు ఫైట్ చేశారు. కామనర్స్ గా ఉన్న ఇప్పుడు మహాత్మా గాంధీ అయినా, లేకపోతే సుభాష్ చంద్రబోస్ అయినా, ఇలా లైక్ యాక్టివిస్ట్ గా వర్క్ చేస్తూ వాళ్ళు చేశారు. లైక్ ఎవ్రీబడి వర్క్డ్ ఫర్ ఫ్రీడమ్. అండ్ సో అందుకనే ఒకరిది ఎక్కువ ఒకరి తక్కువ అని మనం చెప్పడానికి లేదు. వాళ్ళందరూ అందులో ఏ ఒక్కరు చేయకపోయినా ఇవాళ మనం ఈ ఫ్రీడమ్ ఎంజాయ్ చేసే వాళ్ళం కాదు. సో బట్ అన్సంగ్ ఒక హీరోయిన్ గురించి అయితే నేను ఇవాళ మాట్లాడాలనుకుంటున్నా. తన పేరు వచ్చేసి నీరా ఆర్య. తను ఉత్తరప్రదేశ్ లో బిలాంగ్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ తను పుట్టింది ఒక వెరీ వెల్దీ ఫ్యామిలీలో అన్నమాట. అండ్ డబ్బులో పుట్టినా కానీ తను కంఫర్టబుల్ లైఫ్ ని వాళ్ళ ఫాదర్ ప్రొవైడ్ చేసినా నా కంఫర్టబుల్ లైఫ్ ఉంది కదా ఎందుకు అని ఆలోచించకుండా తన దేశం కోసమే ఆలోచించింది అనమాట. లైక్ ఫ్రీడమ్ కావాలి, నా తర్వాత వచ్చే తరాలకి వాళ్ళు ఇలా బతకూడదు అని చెప్పేసి. సో అది లైక్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే, లైక్ తనకు ఒక హస్బెండ్ ఉన్నారు. తను ఒక బ్రిటిష్ సిఐడి ఆఫీసర్ అనమాట. సుభాష్ చంద్రబోస్ ని ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో లైక్ చంపాలని చూస్తే తనని కాపాడడానికి, సుభాష్ చంద్రబోస్ ని కాపాడడానికి తన ఓన్ హస్బెండ్ ని తను చంపేసింది. అండ్ తర్వాత తను చంపేసిన తర్వాత తనని ఇంప్రిజన్మెంట్ చేశారు. అంటే స్వాతంత్ర్యం కోసం వాళ్ళ హస్బెండ్ నే చంపేసిందా? ఎస్. అంటే సుభాష్ చంద్రబోస్ ని ఇప్పుడు తను చనిపోయారనుకో, తను చనిపోతే దేశానికి నష్టం. తన హస్బెండ్ చనిపోతే తను ఒక్కతే నష్టపోతుంది, అంతే, దేశానికి ఏం కాదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి షీఈస్ ద ఫస్ట్ ఫీమేల్ స్పై అన్నమాట. మీకు ఇది తెలిసే ఉంటది, లైక్ నేతాజీ లీడర్షిప్ తో ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది రెడీ అయింది. సో దాంట్లో తను రాణి ఝాన్సీ రెజిమెంట్ లో తన మెంబర్ అన్నమాట. ఓకే. సో తర్వాత తనని జైల్లో వేశారు. తన నుంచి తన లొకేషన్ సుభాష్ చంద్రబోస్ లొకేషన్ కనిపెట్టాలి అని చెప్పి. కానీ తను ఒకటే చెప్తూ వచ్చింది అనమాట, ఎక్కడున్నాడు అంటే తన గుండెల్లో ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉండింది అనమాట. సో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇంకా బ్రిటిష్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఓకే తన గుండెల్లో ఉన్నారంట కదా, మరి కోసి చూద్దాము ఉన్నాడో లేదో అని చెప్పేసి తన బ్రెస్ట్ కట్ చేస్తారు అనమాట. ఆ లెవెల్ ఆఫ్ టార్చర్ ని తన మీద ఇంపోజ్ చేసినా గానీ, బట్ స్టిల్ ఆమె షీ డిడ్ంట్ గివ్ అప్ ద లొకేషన్. తన లీడర్ గురించి కానీ, తన నేషన్ గురించి కానీ ఒక్క మాట కూడా బ్యాడ్ గా మాట్లాడలేదు. అంటే తనకి ఎలాంటి కష్ట పరిస్థితి ఎదురైనా తను దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం కష్టపడింది. ఇంకా తర్వాత ఫ్రీడమ్ వచ్చింది, తను రిలీజ్ కూడా అయ్యారు. కానీ ఈ క్రమంలోనే వాళ్ళ ఫాదర్ తనని బయటికి తీసుకురావడానికి చాలా కష్టపడి తను చనిపోయారు. తన వెల్త్ అంతా కూడా తను కోల్పోయారు. బట్ అండ్ లాస్ట్ కి వచ్చేసి తన లైఫ్ ఎలా ఎండ్ అయిందంటే, తను రోడ్డు మీద పూలు అమ్ముతూ తర్వాత తను అలా సైలెంట్ గా క్వైట్ గా చనిపోయారు. అండ్ తన గురించి చాలా మందికి తెలియదు. ఎంతమందికి తెలుసు ఇవాళ నీరా ఆర్య గురించి? సో ఈ రోజే తెలుసుకున్నాను ఆవిడ ఒక గొప్ప వ్యక్తి అని. ఎస్, అందుకే ఇవాళ తన గురించి చెప్పాలని చూస్ చేసుకున్నాను అనమాట. అలా అన్సాంగ్ హీరోస్ చాలా మంది ఉన్నారు ఇంకా. సో మనం చేయగలిగిందల్లా వాళ్ళ కోసం ఏంటంటే కొంచెం విస్మరించకుండా ఉంటే చాలు. లైక్ మనం వాళ్ళని గుర్తుపెట్టుకొని, వాళ్ళ త్యాగాన్ని గుర్తుపెట్టుకొని దానికి అనుకూలంగా మనం నడుచుకోగలిగితే దట్స్ లైక్ గ్రేట్. అంటే ప్రతి ఒక్కరి నుండి మనం ఒక్కొక్కటి నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరా గారి గురించి కానివ్వండి, ఎవరి గురించి అయినా, ఇప్పుడు గాంధీ కానివ్వండి, ప్రతి ఒక్క మహానుభావుల గురించి మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉండాలి. అంటే ఏదో వెళ్ళాము పుట్టాము జన్మ తీసుకుందాము అని కాకుండా ఈ దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం మనవంతు మనం కృషి చేయాలంటారు. చాలా గ్రేట్ విషయం మేడం.
నవ్వే డేస్లో మన లైఫ్లో కానివ్వండి లేదంటే బిగ్ ఛాలెంజెస్ ఏంటి మన లైఫ్లో? ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ విస్మరణ. ఇందాక నేను అంటున్నట్టు విస్మరణ. లైక్ మర్చిపోతూ ఉంటాం మన శౌర్యాన్ని, ధైర్యాన్ని, మన ట్రెడిషన్స్ ని, జరిగిన సాక్రిఫైజెస్ ని, అవన్నీ మర్చిపోతుంటాం. దేశం వరకు ఎందుకు, మన ఇంట్లోనైనా మన పేరెంట్స్ మన కంఫర్టబుల్ లైఫ్, మనకు కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు ఎంత సాక్రిఫైసెస్ చేసి ఉంటారు, వాళ్ళు ఎంత బ్లడ్ అండ్ స్వెట్ ని ఖర్చు పెట్టుంటారు. బట్ మనం ఓవర్ టైంలో అవన్నీ గ్రాంటెడ్ తీసేసుకుంటాం అనమాట. సో యాజ్ అ గిఫ్ట్ అన్నట్టు ఫీల్ అవుతాం. మన ఫ్రీడమ్ అనేది గిఫ్ట్ లాగా కన్జ్యూమ్ చేస్తుంటాం. బట్ రాదర్ దన్ దట్ ఇట్స్ మోర్ లైక్ రెస్పాన్సిబిలిటీ టు నర్చర్ అనమాట. అంటే పోషణ, మనం అది పోషించాల్సిన ఆస్పెక్ట్. అది మన పర్సనల్ ఫ్రీడమ్ అయినా లేదా దేశ ఫ్రీడమ్ అయినా కానీ, ఈ దేశాన్ని కూడా అలా నడుస్తుంది అంటే అది అలాగే నడవదు కదా. ఇప్పుడు కూడా కరెంట్లీ బార్డర్ మీద ప్రతి ఒక్కరు మన ఆర్మీ పోరాటం చేస్తుంది, అందుకనే వీఆర్ ఏబుల్ టు బీ సేఫ్. బార్డర్ లోపల కూడా మనకి ఫోర్స్ ఉంది, వాళ్ళు అక్కడ కృషి చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ సేఫ్ గా ఉన్నాం. ఎస్, ప్రతి ఒక్కరు మనం దేశం కోసం వర్క్ చేస్తున్నట్టే కదా. అల్టిమేట్లీ చూసుకుంటే ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్ లో వర్క్ చేస్తున్న ఫర్ పీపుల్ బై ద పీపుల్ అన్నట్టే కదా. మనం దేశం అంటే ఏంటి, మనుషులు అని అన్నప్పుడు బ్యాంకింగ్ లో చేస్తున్నా, మెడిసిన్ లో చేస్తున్నా, లాలో చేస్తున్నా, ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కానీ వెన్ వీఆర్ వర్కింగ్ ఫర్ పీపుల్ అన్నప్పుడు మనం దేశం కోసం చేస్తున్నట్టే. ఏది చేసినా స్వాతంత్రం కోసమే. సో ఆ దేశం కోసం చేస్తున్నాం. ఏదో చిన్న చిన్న డైలీ థింగ్స్ జరుగుతున్నట్టు, లైక్ నాతో ఈ మనిషి మంచిగా మాట్లాడలేదనో, ఆ మనిషి కసిరించి మాట్లాడారనో అనే విషయాలు మనసులో పెట్టుకొని మీరు ఫుల్ ఫ్లెజ్డ్ గా మీ పర్ఫార్మెన్స్, మీ వర్క్ లో మీరు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇవ్వకపోతే దానికి నష్టపోయేది ఆ వ్యక్తి ఒక్కలే కాదు, లైక్ యాజ్ అ క్యూములేటివ్ కంట్రీ మొత్తం పర్ఫార్మెన్స్ డౌన్ అవుతున్నట్టు. సో దేశం కోసం పనిచేస్తున్నాను అనే ఒక నినాదంతో మన ఎవ్రీ డే స్మాల్ యాక్ట్స్, లైక్ ర్యాండమ్ కైండ్నెస్ అయినా, లేకపోతే మన వర్క్ ఎథిక్స్ అయినా, ప్రతి ఒక్కటి పర్సనల్ వాల్యూస్ అయినా అన్నిటినీ ఫాలో చేస్తుంటే ఇట్ విల్ బి అ బెటర్ నేషన్. ఓకే, అంటే అన్నిటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మేడం, అంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తిని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటి మన లైఫ్లో? యాక్సెప్టెన్స్ అనేది అనను, అంటే ప్రతి విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయలేము. ఇప్పుడు కొన్ని ఉంటాయి, లైక్ ఇప్పుడు సతీ సహగమనం అనేది ఒకటి ఉంది, ఆ ట్రెడిషన్. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ పోతే మనం ఇప్పటికి కూడా అలాగే మన డాటర్స్ అందరూ చనిపోవాల్సి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది కదా. బట్ అది యాక్సెప్ట్ చేయకుండా దాన్ని బ్రేక్ చేశారు ట్రెడిషన్స్. కొన్ని ట్రెడిషన్స్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది, కొన్నిటికి ఇంకా ఫాలో చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఫాలో చేయాలి, ఎక్కడ బ్రేక్ చేయాలని, దట్స్ వాట్ ధర్మ ఈజ్ అబౌట్. మన ధర్మం ఏంటి అనేది ఫాలో చేయాలి. ధర్మం అంటే ఇట్స్ నాట్ రిలీజియన్ అగైన్, బట్ ధర్మం ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ అ పర్సన్ గా, ఒక ఇండివిజువల్ గా. మన స్వధర్మం ఈజ్ లైక్ మనం చేయాల్సిన కర్మ ఏంటి, వాట్ ఈస్ ద యాక్షన్ ఆర్ థాట్ ఆర్ బిహేవియర్ ఆర్ వర్డ్స్ దట్ వి చూస్ టు డూ అన్నమాట. సో దాన్ని బట్టి మన కర్మ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన ఫలితం కూడా ఉంటుంది. మనం ఏది చేస్తామో తిరిగి అదే పొందుతాం. మన కర్మ మన ధర్మానికి అలైన్ అయి ఉంటే మనకి లైక్ ధర్మో రక్షిత రక్షిత అన్నట్టు. అంటే ఇప్పుడు నువ్వు చెట్టును కాపాడవు, అది నీ ధర్మం అనుకుని నువ్వు చెట్టును కాపాడవు, నీ ధర్మం అనుకుని నువ్వు ఒక పిల్లిని, కుక్కని, వాటిని ప్రేమగా చూసావు. అదే ధర్మం తిరిగి మనకి, మనం ఆపదలో ఉన్నప్పుడు, ఆకలేసినప్పుడు అది పండిస్తుంది, ఎవరైనా ఏదైనా థ్రెట్ వచ్చినప్పుడు కుక్క కాపాడుతుంది. సో ఇట్స్ లైక్ దాట్ అనమాట. మనం ఏదో అది చేస్తుంది అన్న పాయింట్ కంటే ఎక్కువ మనం చేయాలి కాబట్టి, అది మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి మనం చేస్తే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఆటోమేటికలీ వస్తాయి. లైక్ బై ప్రోడక్ట్ అనమాట. బై ప్రోడక్ట్ కోసం చేయకండి యాక్షన్ని, యాక్షన్ చేయడానికి చెయ్యండి, అప్పుడు బై ప్రోడక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. నవ్వే డేస్లో ఐక్యతగా ఎలా ఉండాలి? సో ఐక్యత గురించి మనందరికి తెలుసు ఐక్యతగా ఎలా ఉండాలి అనేది. ఐక్యత గురించి మనకు తెలియకపోయి ఉంటే మనం అసలు ఇంత ముందుకు వచ్చే వాళ్ళమే కాదు. మన రీసెంట్ ఎగ్జాంపుల్సే చూసుకున్నా కానీ COVID-19 పాండమిక్ వచ్చింది. అప్పుడు పాండమిక్ మనం అందరం ఇప్పుడు సర్వైవ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ నార్మల్ లైఫ్స్లోకి కొద్దిగా వచ్చేస్తున్నాము అంటే అది ఎలా పాసిబుల్ అయింది? మన మెడికల్ డిపార్ట్మెంట్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఎక్కడికక్కడి వాళ్ళందరూ అండ్ పబ్లిక్ కూడా అందరూ మనం అందరం ఒక కమ్యూనిటీ లాగా యూనిటీతో, ఐక్యతతో మనం ముందుకు సాగుతున్నాం కాబట్టి ఒక ప్రోటోకాల్స్ పెట్టుకొని ఇవి రూల్స్, వీటితో ఇలా మనం అందరం ఇది కామన్ గ్రౌండ్ అని అనుకుంటూ మూవ్ ఆన్ అవుతున్నాం కాబట్టి ఇట్ హ్యాపెండ్. ఈ ఆఖరికి ఒక దేశానికి మనం ఫ్రీడమ్ తీసుకొచ్చింది కూడా ఐక్యత వల్లే కదా. లైక్ రాజులైనా కానీ, యాక్టివిస్ట్ అయినా, కమ్యూనిస్ట్ అయినా అందరూ కూడా టుగెదర్ ఒకటే గోల్, ఒక గ్రేటర్ గుడ్ గోల్, దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ అనే దానికోసం వర్క్ చేయడం వల్ల, అది టుగెదర్ గా వర్క్ చేయడం వల్ల ఇట్ బికేమ్ పాసిబుల్.
సో మనం అందరం అది మర్చిపోతూ ఉంటాం అంతే. అందరికి మళ్ళీ అది ఆ క్రైసిస్ టైం వచ్చేదాకా మనం మర్చిపోతుంటాం. అప్పటి వరకు డివైడెడ్. నార్మల్గా ఉన్నప్పుడు ఏంటి, మన లాంగ్వేజ్ నార్త్ ఇండియన్సా సౌత్ ఇండియన్సా, మన క్యాస్ట్ సేమా, మన రిలీజన్ సేమా, లేకపోతే క్లాస్ సేమా, నువ్వు రిచ్చా నేను పూరా, ఇలా మనం డివిజన్ 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 డివిజన్. బట్ ఎప్పుడైతే క్రైసిస్ వస్తుందో అప్పుడు గుర్తొస్తుంది మనకి, ఓకే ఐక్యత అని. డివిజన్ చేయడం వల్ల ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మనం ఎనీ హ్యూమన్ బీయింగ్ ఒక్కళ్ళనే కాదు, ఎనీ బీయింగ్ నాట్ పాసిబుల్ టు లివ్ ఇన్ ఐసోలేషన్. అంటే మనం ఒక్కలుగానే ఉన్నాం అనుకోండి, మీరైనా కానీ హ్యాపీగా ఉంటారా? జస్ట్ ఒక్కలుగానే ఉంటే, మమ్మీ లేదు, డాడీ లేదు, ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్స్ లేదు, ఎవ్వరు లేరు అంటే మనం హ్యాపీగా ఉండగలుగుతామా? ఉండలేము. పోనీ పాలోళ్ళు నీళ్ళోళ్ళు వాళ్ళు మన కాస్ట్ కాదు కదా, మరి మన సేమ్ రిలీజన్ కాదు కదా, మరి కానీ మనం తీసుకుంటాం. మనకు రెస్టారెంట్కి వెళ్తే కుక్ చేసే వాళ్ళు సేమ్ కాదు కదా, మనం వాళ్ళందరం సేమ్ కాదు కదా. మరి అలా అనుకుంటే ఇలా డివిజన్ చేసుకుంటూ పోతే నువ్వు తినలేవు, నువ్వు ఉండలేవు, సొసైటీలో లైక్ నివసించలేవు, బతకలేవు నువ్వు ఫస్ట్. బికాస్ వీఆర్ ఆల్ మెంట్ టు లివ్ ఇన్ అ కమ్యూనిటీ. మనం అందరం మరి ఎందుకు ఇట్లా సొసైటీలో ఇప్పుడు చాలా మంది చూస్తాను అలానే ఆలోచిస్తున్నారు? అదే అన్అవేర్నెస్ అనే పాయింట్ అన్నమాట. లైక్ ఐక్యత అనే పాయింట్ ఎప్పుడు వస్తుంది, మనం మన దగ్గర అందరికీ పంచుకునేంత ఉంది అనే అబండెన్స్ అన్న థాట్ అని ఉండాలి. లేకపోతే మనం అందరం కలిసి ముందుకెళ్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళలేము అనే పాయింట్, లైక్ పాయింట్ ఆఫ్ క్రైసిస్, సర్వైవల్ అన్న పాయింట్ ఉండాలి, లేకపోతే అబండెన్స్ అన్న పాయింట్ ఉండాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎలా ఉంటుంది, మన మిడిల్, సమ్వేర్ మిడిల్. మనం అటు పూర్తిగా సర్వైవల్ అనే క్రైసిస్ ఏం లేదు, బట్ అలా అని చెప్పేసి మన దగ్గర ఫుల్ గా ఉంది, మనం అందరితో పంచుకోగలుగుతాం అనే అబండెన్స్ కూడా మనం ఫీల్ అవ్వట్లేదు. ఇట్స్ జస్ట్ అబౌట్ ద మైండ్ సెట్. మనం ఉండాలి అనుకుంటే ఉండొచ్చు. మనం ఇంట్లో కూడా మనం అందరం ఇప్పుడు నా ఫ్యామిలీ కోసం అని మేము నలుగురం, నా నలుగురు ఒకటే అని ఎలాగైతే అనుకుంటున్నామో, అదే నలుగురు థింగ్ నా కాలనీ అంతా మేము ఒకటే అని అనుకోవచ్చు, అదే నా సిటీ అంతా ఒకటే అని కూడా అనుకోవచ్చు. బట్ కమ్యూనికేషన్ గ్యాప్స్, లేకపోతే భయం, ఇన్సెక్యూరిటీస్, నేను మంచిగా ఇలా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే నన్ను జడ్జ్ చేసుకుంటారేమో, లేదా నా వెనకాల నా గురించి వాళ్ళు ఏమైనా వేరే వాళ్ళందరితో బ్యాడ్గా చెప్తారేమో, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళ ఓన్ గోల్స్ మీట్ అవడానికి నన్ను మధ్యలో ఏమైనా క్రాష్ చేస్తారేమో. డిఫరెంట్ మెంటాలిటీస్ అండ్ ఇన్సెక్యూరిటీస్ వల్ల కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎస్, మనందరికి ఉంటాయి. అది యాక్సెప్ట్ చేసి జస్ట్ పార్ట్ ఆఫ్ అస్ అని యాక్సెప్ట్ చేస్తూ మనం కలుపుకుంటూ పోగలిగితే ఎక్కువ కలిసి ఉండగలుగుతాం. బట్ ఇప్పుడు నువ్వు అది చేసావు కదా అని అంటే, మన లైఫ్ లో కూడా వాళ్ళు చేసిన సో కాల్డ్ ఏదైతే మిస్టేక్ అని మనం పాయింట్అవుట్ చేస్తూ జడ్జ్ చేస్తుంటామో, అవే మిస్టేక్స్ మన లైఫ్ లో కూడా మనం చాలా మంది చేసి ఉంటాం ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అలాగే అవతల వాళ్ళలో వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా మనల్ని వాళ్ళలో చూసుకోగలిగితే కలుపుకొని వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఒకరితో ఒకరు అంటే కమ్యూనికేట్ అవ్వడము, ఒకరిని ఒకరు కలుపుకుంటూ ముందుకెళ్ళాలంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవ్వచ్చు, భయాలు ఉంటాయి అని చెప్పి, అంటే అలాంటి సరికాని భయాల్ని మనం ఎలా తొలగించుకోవాలి? క్వశ్చనింగ్ అబౌట్, అంటే భయం గురించి, అది భయం వస్తుంది కదా అని చెప్పేసి అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో, లేకపోతే ఇలా బ్యాడ్ సినారియోస్ ఆర్ అజంప్షన్స్ మన మైండ్లో మనం ఒక ఫ్యాంటసీ సినారియోస్ వేసుకుంటూ ఉంటాం కదా. సో అలా ఊహించుకొని ఊహల్లో ఉండిపోయి ఆ ఊహల్ని ఎక్కువ నమ్మేదానికంటే ఆ ఊహ నిజమా, ఆ ఊహలో ఎంత నిజం ఉంది అనే విచక్షణ కూడా అవసరం, లైక్ ఆ అనాలిసిస్ కూడా అవసరం. ఇంకా ఎక్కువ అయిపోతుంది లేదా అది బాగా నిజం అనిపిస్తుంది అంటే డైరెక్ట్గా మనిషితో వెళ్ళి మాట్లాడచ్చు. లైక్ ఏంటి నాకు ఇలా అనిపిస్తుంది, ఇదినా లేదు మీరు ఇలాగే చేస్తున్నారా అని మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోవచ్చు. లైక్ బేసికలీ అల్టిమేట్ పాయింట్ ఇస్ ఆ ఊహలో ఎంత నిజం ఉంది, ఆ భయంలో ఎంత నిజం ఉంది అనే ఆలోచన, ఆ విచక్షణ ఉంటే ఈజీగా తొలగించుకోవచ్చు. ఓకే, అంటే మనం ఈజీగా ఉండి రిజాల్వ్ చేసుకోవచ్చు. ప్యూరిటీగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనం మంచిగా ఏం మాట్లాడుతున్నామో ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది, వేరే కూడా అర్థమవుతుంది. మోర్ లైక్ ట్రాన్స్పరెంట్ గా ఉంటే. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా మీరు చెప్పినట్టు ఐక్యత గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇప్పుడు నవ్వే డేస్లో ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయి ఒక క్రిస్టియన్ కానీ లేదంటే వేరే వాళ్ళతో మాట్లాడతా, ఏంటి వాళ్ళతో మాట్లాడుతున్నాం వీళ్ళతో అనే ఒక మిస్కమ్యూనికేషన్ కానీ ఇట్లా అవుతుంది మేడం. సో దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అదే అగైన్ కమింగ్ టు ద డివిజన్. ఇప్పుడు మనకి దేశ స్వాతంత్రం అనేది వచ్చింది. ఈ దేశ స్వాతంత్రానికి వచ్చినప్పుడు ఓన్లీ హిందువులు మాత్రమే కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చారా? పోనీ ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే కష్టపడి తీసుకొచ్చారా? పోనీ క్రిస్టియన్స్ మాత్రమే తీసుకొచ్చారా? సిక్కులు మాత్రమే తీసుకొచ్చారా? మీకు ఇది జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ అయితే మీకు తెలిసే ఉంటుంది కదా. బైసాఖి ఫెస్టివల్, సిక్కుల ఫెస్టివల్ అనమాట, ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. సో దానిలో జరిగిన ఇన్సిడెంట్, వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారు,
రాలత్ యాక్ట్స్ గురించి, అంటే ఎక్కువ మనం బ్రిటిషర్స్ పట్ల మనం చూపించే ఫైట్ ఏదైతే ఉందో అది వాళ్ళు సప్రెస్ చేయడానికి తీసుకొచ్చిన యాక్ట్ అనమాట. ఏ క్వశ్చనర్ లేకుండా, ట్రయల్స్ లేకుండా, ఏం లేకుండా జస్ట్ అరెస్ట్ చేయొచ్చు, ఎట్లైనా బిహేవ్ చేయొచ్చు బ్రిటిష్ ఆఫీసర్స్ అనే యాక్ట్ అనమాట అది. సో దానికి అగెయిన్స్ట్ గా వీళ్ళందరూ గ్యాదర్ అయ్యారు టు డిస్కస్ ఆర్ టు అండర్స్టాండ్ ఏంటి, ఏం చేద్దాము, ఏం చెయ్యాలి, ఇది కరెక్టా కాదా అని. అలా గ్యాదర్ అయినందుకు ఆల్మోస్ట్ లైక్ అబౌట్ ఓపెన్ షూట్ చేశారు అన్ని. అది చాలా చాలా నారో ఎగ్జిట్స్ ఆర్ ఎంట్రన్స్ అవి ఉంటే దాన్ని అన్నిటిని బ్లాక్ చేసి ఓపెన్ ఫైర్ చేశారు. అబౌట్ ఆల్మోస్ట్ 1000 పీపుల్ చనిపోయారు అందులో, అండ్ 1600 వరకు ఇంజూర్ కూడా అయ్యారు అనమాట. ఇప్పటికీ కూడా అందులో ఓన్లీ సిక్కులు మాత్రమే ఉన్నారా అక్కడ గ్యాదర్ అవడానికి వచ్చిన, అది వాళ్ళ ఫెస్టివల్ అయినా గానీ అక్కడ గ్యాదర్ అయిన వాళ్ళు ఓన్లీ సిక్కులే ఏం లేరు, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? టు డిస్కస్ అబౌట్ లైక్ నేషన్స్ ఫ్రీడమ్. సో ఇప్పుడు మనకి ఫ్రీడమ్ వచ్చేసింది కాబట్టి ఇవన్నీ డివిజన్స్ చేసుకునే లగ్జరీ పెరిగిపోయింది మనకి బేసికలీ. అందుకని వీళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళతో మాట్లాడదు. కానీ ఒక కష్టం వస్తే, లేదా ఏమైనా వార్ జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు మనం ఒక వార్ సిచ్యువేషన్, వార్ జోన్ లో ఉన్నప్పుడు నువ్వు అదే క్రిస్టియన్ వెళ్ళి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది, అదే ముస్లింతో వెళ్ళి లైక్ కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు నీకు ఇవన్నీ కనిపించవు, ఎందుకంటే కనిపించే ప్రాబ్లమ్ ఈజ్ లైక్ ఫర్ ద గ్రేటర్ గుడ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నార్మల్ గా మన ప్రాణం కాపాడు. ఎగ్జాక్ట్లీ. క్రైసిస్ లేనప్పుడు కూడా అలా ఎందుకు ఉండలేము? ఉండగలుగుతాం, జస్ట్ మనం చూస్ చేసుకోవట్లేదు అంతే. ఎంతవరకు చూస్ చేసుకోగలుగుతాం అనేది పర్సనల్ చాయిస్, అది ఇంకా అంతే. అంటే మన పర్సనల్ చాయిస్ అంటే అప్పుడు వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళైనా మనకి ఎలాంటి సంబంధం లేకుండా ఎవరైనా పర్వాలేదు, మనం ముందు మనల్ని మనం కాపాడుకోవాలి అనే ఇదిలో థాట్లో ఉంటాం కదా. సో మనిషికి అసలైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది? మనిషికి అసలైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే అది అన్నీ లైక్ జరిగేవన్నీ ఆర్ జరుగుతున్నవన్నీ ఆర్ జరగబోయేవన్నీ అది జస్ట్ లైక్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. అంటే అది ఎలా జరగాలో అలాగే అన్ని మంచిగా జరుగుతున్నాయి, మంచిగానే జరిగాయి, మంచికే జరుగుతున్నాయి, అండ్ జరగబోయేది కూడా మంచికే అనే ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, లైక్ ఏమంటారు ఇది, నమ్మకం ఉన్నప్పుడు, తన మీద తనకి నమ్మకం ఉన్నప్పుడు that will be fine అన్నమాట. ఓకే, ఎప్పుడైతే మన మీద మనకి ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అప్పుడు మనకు అసలైన స్వాతంత్రం వస్తుంది. ఓకే, ఎంతో అద్భుతంగా చెప్పారు. స్వాతంత్ర సమరయోధులందరికీ మనం ఎలా ఉంటే గౌరవం ఇచ్చినట్లు అవుతుంది? నాకు ఈ ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా ఎలా తెలుసు అంటే, అంటే హిస్టరీ బుక్స్ లో చదివాం, మనం అందరం కూడా చదివాం, కానీ ఎంతవరకు ఏం గుర్తుంటే మనకి హిస్టరీ. ఒకసారి స్కూల్ పాస్ అవుట్ అయిపోయాక ఎగ్జామ్ రాసాక మర్చిపోతాం. బట్ నాకు ఎక్కువ గుర్తున్నవి ఏంటంటే మా అమ్మ చెప్పిన కథలు. రోజు రాత్రి పడుకునేటప్పుడు కథ చెప్పు అంటే మా మమ్మీ చూసేసుకునే కథలు ఇవే అనమాట. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, లేకపోతే రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ గురించి, లైక్ ఇక్కడ రాయని స్టోరీస్ కూడా, లైక్ వాళ్ళ లైఫ్ లో ఏమేమి కష్టాలు పడ్డారు, ఒక విషయాన్ని సాధించడానికి ఎలా కష్టపడ్డారు, ఏమేమి సాక్రిఫైస్ చేశారు, త్యాగాలు చేశారు, వాళ్ళ త్యాగాల గురించి, వీరత్వం, శౌర్యం అండ్ లైక్ ఐక్యత, వీటి గురించి ఈ లెసన్స్ ఆ స్టోరీస్ ద్వారా నాకు నేర్పించింది అనమాట. మీ అమ్మ చిన్నప్పటి నుండి ఒక మంచిగా గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా అద్భుతం అన్నమాట. సో వాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏంటంటే, వాళ్ళు చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకుండా ఉండగలిగేది అదొక్కటి చేయగలిగితే, లైక్ అది గుర్తు పెట్టుకున్నామంటే మనం దానికి అనుకూలంగా మనం బిహేవ్ చేస్తూనే ఉంటాం. ఆ రెస్పాన్సిబిలిటీ ఆటోమేటికలీ వచ్చేస్తూనే ఉంటుంది కదా. లైక్ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, వాళ్ళ రక్తం చిందించి దేశాన్ని కాపాడారు. సో మన ప్రేమ, మన భక్తి ఈ దేశం పట్ల వాళ్ళ రక్తం చిందించిన ఇన్సిడెంట్ ఆ బాధ కంటే ఎక్కువ ఉండాలి బేసికలీ. సో అలా ఎక్కువ ఉండి మన ఫ్రీడమ్ని ఒక పోషించే క్వాలిటీ రాదర్ దెన్ గిఫ్ట్ టు కన్జ్యూమ్ అనుకునే మైండ్ సెట్తో మనం బతకగలిగినప్పుడు, లైక్ దట్ స్మాల్ ర్యాండమ్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్, మన పక్కనున్న వాళ్ళతో ఏం ఆశించకుండా జస్ట్ కైండ్గా ఉండడం, పేషెంట్గా ఉండడం, ఇవి పెద్ద క్వాలిటీస్ అనిపిస్తాయి కానీ అంత పెద్ద క్వాలిటీస్ ఏం కాదు. ఇట్స్ సింపుల్, మనం చేయగలుగుతాం. ఇట్స్ జస్ట్ చాయిస్. సో చూసింగ్ అ లైఫ్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ అ బిగ్ గిఫ్ట్ ఫర్ అవర్ యాన్సిస్టర్స్. ఓకే, యంగర్ జనరేషన్స్కి మీరు ఇచ్చే మెసేజ్? యంగర్ జనరేషన్స్కి నేను ఇచ్చే మెసేజ్ అంటే, లైక్ ఇప్పుడు మనం అందరం కూడా, ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఆల్సో యంగ్. సో మనందరికీ మనకు వచ్చే మెసేజ్ ఏం అనుకుంటానంటే, మన కోసం మన యాన్సెస్టర్స్ అందరు ఇంత కష్టపడి, వాళ్ళు ఏదో యుద్ధాలు చేసేసి రక్తం చిందించి ఎంతో కష్టపడి ఎన్నో కన్నీళ్లతో
ఈ హిస్టరీని మనకి ఇచ్చారు బేసికలీ. మనం అంత కష్టపడకపోయినా జస్ట్ ప్రేమతో బతుకుతూ మన తర్వాత వచ్చే వాళ్ళ కోసం ఒక లవింగ్, కేరింగ్ అండ్ సాఫ్ట్ ఎన్వైరన్మెంట్ని మనం ఇవ్వగలిగితే దట్ ఈస్ లైక్ బిగ్గెస్ట్ సక్సెస్ మనకి. డిగ్నిటీ, ఈక్వాలిటీ, లవ్ అండ్ లైక్ ఒక సేఫ్ స్పేస్ మనం ఇవ్వగలిగితే, లైక్ నేచర్ వైజ్గా కూడా ఎక్కువ రిసోర్సెస్ డిప్లీట్ చేయకుండా అండ్ కొంచెం నేచర్తో లైక్ ఏమంటారు అలైన్డ్గా బతకగలుగుతూ వాళ్ళకు కూడా కొన్ని రిసోర్సెస్ మిగిల్చగలిగితే, న్యాచురల్ కెలామిటీస్ అన్ని కూడా ఇప్పుడు ఎర్త్ క్వేక్స్ అయినా ఫ్లడ్స్ అయినా ఎందుకు వస్తున్నాయి, అది కూడా మన క్యుములేటివ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టే కదా, మనం చేసుకున్నవే కదా ఈ రోజు అనుభవిస్తున్నాం. ఎస్, ఇప్పుడు మన తర్వాత మనం ఇంకా అలాగే చేస్తూ పోతే మన తర్వాత వచ్చే వాళ్ళు కూడా అనుభవిస్తారు, ప్రళయాలు వస్తాయో. సో అందుకని దాని పట్ల కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటూ స్వతహాగా కూడా రెస్పాన్సిబుల్గా ఉంటూ లైక్ కాన్షియస్ వే ఆఫ్ లివింగ్ మనం చేయగలిగితే, ప్రేమతో బతకగలిగితే మనం కూడా అండ్ నేచర్తో పట్ల కూడా మన చుట్టుపక్కల బతికే వాళ్ళ పట్ల కూడా ప్రేమతో బతకగలిగితే చాలు. దట్ ఈస్ ద బిగ్గర్ ఇన్ఫర్మేషన్. ఎంతో అద్భుతంగా తెలియజేశారు మీరు. అంటే ప్రేమ తత్వంతో ఉండాలి ప్రతి ఒక్కరి పట్ల, అలాగే ప్రతి ఒక్కరితో కూడా ఐక్యతగా జీవించాలి అనే ఒక అద్భుతమైనటువంటి స్వాతంత్ర్యం గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.